ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ నోటి నిండా నా ప్రభు నవ్వును కలగజేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీ నోటి నిండా నవ్వు, మీ నోటి నిండా నవ్వు నా ప్రభు పుట్టిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధులైన యేసయ్యకు నిండు మనసుతో ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన యేసయ్యకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయ్యా, నీ దివ్య సన్నిధి చాలునయ్యా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయ్యా, నీ దివ్య సన్నిధి చాలునయ్యా. అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడిని మోయుట నా తుది నిర్ణయమే. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడిని మోయుట నా తుది నిర్ణయమే. అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయ్యా, నీ దివ్య సన్నిధి చాలునయ్యా. రెండు చేతులు ఎత్తి మన ప్రభు రక్షకుడైన యేసయ్యకు నిండు మనసుతో హృదయపూర్వకముగా నోరు తెచ్చి స్తోత్రం చెబుదాం. నూతన దినాన్ని అనుగ్రహించి ఇదిగో ఉదయకాల కృపతో దేవుడు ఈ దిన కృపతో మనలను నడిపించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. బోలో యేసు మహారాజు की जय. आने वालों खुदा मसीह की जय. మన యేసు స్వామికి జై. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఉదయకాల సమయంలో నూతన దినంలో మరి ఎవరైనా నూతన పనులు చేపడితే మరి ఆ పనుల్లో దేవుడు కృపలు చూపి మరి జయ జీతం వారికి అనుగ్రహించినట్లుగా, జయాన్ని అనుగ్రహించినట్లుగా, అలాగే ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి మన బిడ్డలను బట్టి, అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని, వ్యాపారాలకు వెళ్తున్న వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా, క్షేమకరమైన ప్రయాణము ప్రభు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం. చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. నిండు మనసుతో స్తోత్రం, స్తోత్రం. ఎవరైనా అనారోగ్యం అంటే దేవుడు వారిని ముట్టి ఆరోగ్య ప్రదాత ఆయన అదృశ్యమైన హస్తము చాపి దేవుడు ముట్టినట్లుగా ఆరోగ్యాలు ప్రసాదించినట్టుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి, బిడ్డలను బట్టి ఇలాంటి సంవత్సరాలు, అనేకమైన సంవత్సరాలు చూసినట్లుగా మరి కృపను పొందుకొని
దేవుని కృపను పొందుకొని ఇలాంటి వసంతాలు ఎన్నో జరుపుకున్నట్లుగా వారిని దేవుడు నిండారుగా ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అనాథలకు దేవుడు మరి అనాథలకు తోడుగా, విధవరాళ్లకు దేవుడు మరి సహాయం చేస్తూ, వృద్ధులకు కూడా దేవుడు సహాయం చేస్తూ మరి ఆ బిడ్డలకు దేవుడే దిక్కుగా ఉండి మరి వారిని కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రియులు ఉన్నారు చాలామంది. దేవుడు వారి జీవితాలు అద్భుతాలు జరిగించి వారిని స్థిరపరచున్నట్లుగా, అలాగే వివాహమైన వారు అయి ఉండి కూడా కొందరికి గర్భఫలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. దేవుడు కూడా వారి జీవితాల గర్భఫలాల విషయంలో సహాయం చేయనట్లుగా, అలాగే పెళ్ళిగాని వారు ఈడొచ్చిన ఇంకా అలాగే మరి ఉంటున్నారు. మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించి జీవితభాసులను అనుగ్రహించినట్లుగా, వారి జీవితాలు ఆశ్చర్యకార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి మండు టెండర్లో ఎండాకాలం భయంకరమైన ఏప్రిల్ చివరి వారము, మరి మరుసటి రేపు వారం మరి మే నెల ఉందిగా, భయంకర ఎండలు ఉంటాయి. మరి అత్యవసర సమయంలో వెళ్ళాల్సి వస్తుంది. మరి దేవుడు మంచి వాతావరణం ఇచ్చేసి ఎలాంటి మరి ప్రియులు ఏ ఒక్కరు కూడా మరి వడదెబ్బకి కానీ ఎండదెబ్బకి కానీ తగలకుండా మరి మంచి ఆరోగ్యాలతో దేవుడు మరి పెట్టినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకులను బట్టి, సేవకుల కుటుంబాలను బట్టి, పరిచర్యను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచర్యలు, ఈ పరిచర్యను బట్టి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఈ పరిచర్యలు ఇంకా ఒకరిద్దరు సేవకులు తయారవున్నట్లుగా మరి మా కుటుంబాన్ని, అలాగే షైన్ తల్లిని కూడా ఏ గ్రేడ్లో దేవుడు A+ అంటారంట, నాకు తెలియదు. ఏ గ్రేడ్ దేవుడు మంచి మరి ఉత్తీర్ణ శాతాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరి వందనాలండి. దేవుని వాక్యం చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ చరణం చదువుతానండి. ఆయన వానికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఆ వ్యక్తి అంటే సేనాదయం పట్టిన వ్యక్తి మరి బాగుపడతాడు. బాగుపడిన తర్వాత మరి వెంబడిస్తానంటాడు కదా, నేను వస్తాను మీతో అంటే, వద్దు, నువ్వు వెళ్ళిపోయి మీ గ్రామ ప్రజలకు, మీ ఇంటి వారికి, మీ ఫ్యామిలీకి, ఇక అయిన వారు కాని వారందరికీ నీవు సాక్షిగా ఉండు. ఎలాంటి సాక్షిగా అంటే, దేవుడు నా యందు కనికరపడ్డాడు. ఏమండి, సేన 2000 దయ్యాలు పట్టిన వ్యక్తి. దురాత్మలు ఉంటాయండి, మనుషుల్లో దూరుతాయి, ఒకటి ఉండదు. కొందరిలో 10ల్లో ఉంటాయి దురాత్మలు, 10ల్లో 100ల్లో ఉంటాయి. చూడు ఎంత అసహ్యంగా ఉంటారు తెలుసు. కొందరు దురాత్మలు పట్టిన వారిని చూడండి ఎంత అసహ్యంగా ఉంటారు. మేము డ్రైవింగ్ చేస్తాం కదండి, బైక్ మీద వెళ్ళేటప్పుడు కొన్ని కూడల్లో, కొన్ని సెంటర్లో భయంకరమైన ఆకతాయిలు ఉంటారు. ఆకతాయిలు భయంకరమైన, ఓవైపు తింటూ ఓవైపు నములుతూ, కైనులు గుట్కాలు నములుతూ, తాగేసి నీచమైన వస్త్రధారణ, స్నానాలు కూడా చేయరు. ఏంటండి అన్నీ? వేటి ప్రభావం తెలుసండి? దురాత్మల ప్రభావం. మరి 2000 దయాలు పట్టినవాడు మరి ఎలా తట్టుకున్నావు నాయన? ఎలా తట్టుకున్నాడు? అలాంటి భయంకరమైన బంధకాల్లో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు కనికరపడి వినిపించాడు. నువ్వు నన్ను వెంబడి మంచిదే, యేసయ్యను వెంబడించాలి. ఫస్ట్
ఇంటికి అలాగే గ్రామానికి సాక్షిగా ఉండాలి. ప్రభు అంటున్న మాటలు చదివి నేను ముగించేస్తానండి. నీవు నీ ఇంటితో వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. హల్లెలూయా. సాక్ష్యం చెప్పెళ్ళి, ఏదో నజరేయుడైన యేసు నన్ను విడిపించాడు అని నీ ఇంటి వారికి, నీ ఇంటిల్లిపాదికి నీవు సాక్షిగా ఉండు. రెండవది, గ్రామానికి ఏమండి సాక్షిగా ఉండు. ఏం చేశాడు దేవుడు ఆయన విషయంలో? ఏం చేశాడండి? కనికరపడ్డాడు. చెప్పండి ఏంటండి? కనికరపడ్డాడు. కరుణ సంపన్నుడా యేసయ్యా, సర్వ సంపదల నిలయమా. ఆయన నిలయము, కనికరానికి ఆయన నిలయము, కనికర స్వరూపుడు. అందుకే ఆయన కనికరపడ్డాడు. నేను కనికరపడ్డానని వెళ్ళి చెప్పు, సాక్షిగా ఉండు. మన దేవుడు ఎవరండి? మనము సాతాను బంధకాల్లో ఉండిపోయి కొట్టుమిట్టాడడం చూసి, అల్లాడిపోవడాన్ని చూసి సంతోషించే దేవుడా? లేదు. కనికరించే దేవుడు, మనలను కటాక్షించే దేవుడు, మన ఎడల కృప చూపే దేవుడు. ఉదయకాల సమయంలో నా ప్రభు మిమ్మల్ని కరుణించునుగాక, కటాక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా సజీవుడగు తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. సేనాదయం పట్టిన వ్యక్తి అల్లాడిపోతున్న అతని మీద కనికరపడ్డావు, విడిపించావు. అయితే సాక్షిగా ఉండమన్నా. అవును ప్రభు, మేము కూడా సాక్షిగా ఉండాలి మీ కొరకు. మీ విషయమై ప్రభు, మీరు చేసిన మేలుల విషయమై మేము మర్చిపోకుండా ప్రభా, అలాగే అజాగ్రత్తగా ఉండకుండా మేము జాగ్రత్తగా కృతజ్ఞతలమై సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.